ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పాత్రలో చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ అయినా నైట్ డిన్నర్లో అయినా చేసుకోవచ్చు. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఒక కప్పు బొరుగులు అయితే తీసుకోవాలండి, మరమరాలు అంటారు. ఇంకా ఇవైతే ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇవైతే పౌడర్ లాగా అయితే కావాలి చూడండి. ఇలా మిక్సీ అయితే వేసుకుందాం. ఎక్కడా బరకగా లేకుండా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ ఈ పౌడర్ అయితే వేసుకోవాలండి. చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇక ఇందులోనే ఒక కప్పు వరకు పిండి అయితే తీసుకోవాలండి. ఇంకా అలానే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. ఇంకా పూరీలు అయితే ఎప్పుడు ఒకే రకంగా చేస్తే తినరండి పిల్లలు. ఇలా ఈజీగా సింపుల్గా మరమరాలతో చేశారంటే చాలా బాగుంటాయి. వెరైటీగా కూడా ఉంటాయండి. ఒకటికి రెండు తింటారు. ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ పిండి అయితే సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇంకా ఇలా సాఫ్ట్గా తడిపేసుకున్నాక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి దీన్ని మెత్తగా మనం తడుపుకున్నామంటే చాలండి. ఇలా ఇంకా ఇలా సాఫ్ట్గా అయితే తడిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకొని ఇందులో ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇంకా ఎగ్ కర్రీ అయితే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే వీటిని చిన్నగా కట్ చేసుకుందాం. ఇంకా ఆయిల్ అయితే ఇలా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇది చట్పటా అన్నాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. కొద్దిగా సాల్ట్ అయితే వేసామంటే త్వరగా మగ్గుతాయండి ఈ ఆనియన్స్ అయితే. ఇంకా ఆనియన్ అయితే ఇలా మగ్గాక టమోటో కూడా వేసుకొని కొద్దిగా మగ్గనిద్దామండి. ఇంకా ఇందులోనే కొద్దిగా పసుపు, కారం కూడా వేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడా కారం ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నామంటే సరిపోతుంది. ఇంకా ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా అయితే వేసుకోవాలండి. మరీ ఎక్కువ అయితే తినలేరు. తక్కువ ఉంటాయైనా తినచ్చు, ఎక్కువ ఉంటే తినలేము. చూడండి ఎగ్స్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇలా ఇది అంతా బాగా మగ్గాక ఇందులో ఇలా ఎగ్స్ అయితే వేసేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఈజీగా సింపుల్గా ఇలా ఎగ్ కర్రీ అయితే ఇలా చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే చేస్తారా? మీరు ఎలా చేస్తారా ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అయితే అండి ఇంకా ఎగ్ కర్రీ అయితే ఇలా కూడా చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా సింపుల్గా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకొని తింటారు. పూరీలో అయినా, చపాతీలో అయినా, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఈజీగా సింపుల్గా ఇలా ఎగ్ కర్రీ అయితే చేసుకోవచ్చండి. ఒక 10 నిమిషాలకైతే చూసారా ఎంత బాగా నానిందో. ఇంకా ఇవి అయితే కొద్దిగా తీసుకొని పూరీలా చేసుకోవడమే. చూడండి బాగా నానింటుంది. ఇలా కొద్దిగా పొడిపిండి అయితే వేసుకొని ఈ చపాతీలో అయితే మొత్తం ఫస్ట్ రోల్ చేసుకోవాలండి పల్చగా. చూడండి మనకు ఎంత వీలైతే అంతవరకు అయితే ఈ చపాతీలాగా చేసుకోవాలి. పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు. పొడిపిండి వేసుకుంటే మనకు కింద అయితే అతుక్కోదు. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా రోల్ చేసుకున్నాక ఇలా చిన్నగా మనకు ఎన్ని వీలైతే అన్ని పూరీలు అయితే ఇలా చేసుకోవాలండి. చూసారా ఎంత రౌండ్గా వచ్చాయో. చూసారా ఇలా ఒకేసారి 10 పూరీలు అయితే ఇలా చేసుకోవచ్చండి. చిన్నగా ఇక ఒక ప్లేట్లో అయితే ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది. చూసారా ఇలా. ఇంకా మనం ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని ఫస్ట్ ఆయిల్ అయితే కొద్దిగా రాసుకోవాలండి. ఇలా రాసుకొని ఇలా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం స్టీమ్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడు ఒకే రకం కాకుండా పూరీలు కొత్తగా ఇలా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా వస్తాయి. మరమరాలతో పూరీలు ఎప్పుడు ఒగ్గాని ఇలా స్నాక్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ పూరీ అయితే నేను చేస్తున్నాను. చాలా బాగుంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఇలా మొత్తం అన్నీ అయితే పెట్టేసుకోవడం.
చూసారా, ఇలా ఒక 10 పూరీలు అయితే ఇలా చేసుకొని మనం స్టీమ్ అయితే చేసుకుందాం. ఇంకా ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్నాక ఇడ్లీ పాత్రలో ఇలా ప్లేట్స్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆవిరి పెట్టించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అయితే మనం స్టీమ్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్కి అయితే ఇలా ఉడికింటాయి. ఇవైతే తీసేద్దాము. చూడండి, ఇలా ఒక ప్లేట్లో అయితే పూరీలు అయితే ఇలా వేసుకోవాలి. ఇవైతే కొద్దిగా ఫ్యాన్ గాలికి అయితే పెట్టామంటే పూర్తిగా ఆరిపోతాయి. ఇంకా ఇవైతే వారం రోజులు నిలువ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరీలు అయితే చేసి ఇవ్వచ్చు. ఇంకా ఇవైతే ఇప్పుడు ఫ్యాన్ గాలికి అయితే పెట్టేద్దామండి. ఇంకా పూరీలు అయితే కొద్దిగా ఆరే లోపు మనం ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టేసుకుందామండి. పూరీలకైతే ఇలా ఒక కళాయి అయితే తీసుకొని ఆయిల్ అయితే వేసుకొని వేడిగా పెట్టేసుకోవడమే. ఇంకా ఆయిల్ అయితే ఇలా వేడి అయ్యాక ఒక్కొక్క పూరీ అయితే వేసుకోవడమే అండి. చూసారా, ఇలా ఒకసారి ఇలా తిప్పేసుకున్నామంటే చాలు, పొంగుతూ చాలా బాగా వస్తాయి. చూసారా, ఇలా మళ్ళీ ఒక్కసారి ఇలా తీసుకున్నామంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇంకా అదేవిధంగా మరొక పూరీ అయితే వేసుకున్నామండి. ఇలా వేసుకొని చిన్న చిన్న పూరీలు అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని ఒక 15 రోజుల వరకు నిలువ ఉంటాయి. ఇలా పూరీలు అయితే ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. వేడివేడిగా పూరి అలానే ఎగ్ కర్రీ అయితే టేస్ట్ చేసేద్దామండి. ఒక్కొక్కటిగా చూసారా టేస్టీగా ఉండే పూరీలండి, పాల బుగ్గల్లా ఉండే పూరీలు. టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి. చూసారా, ఇలా లోపలంతా ఫ్లఫీగా. ఇక టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ మటుకు చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.